మా వదినమ్మ పోయిందంటే ఒక అర్థం ఉన్నది, సరే వాళ్ళ బిడ్డ వెళ్ళింది ఒక అర్థం ఉన్నది. ఇక మా జర్నలిస్టులు వాళ్ళందరూ ఇక వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా తీసుకుపోవాలని ఆతృత ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి అన్నగా పరిచయం చేసింది చూసిరా, అదే పెద్ద క్వశ్చన్ మార్క్గా మళ్ళా రేవంత్ రెడ్డి గారికి తలకాయ నొప్పిగా మారిందనమాట. అంటే ఎటువంటి పరిస్థితులకు వీళ్ళు దిగజారిపోయినరు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఒక వార్డు మెంబర్ పోస్ట్ కూడా లేనటువంటి ఒక పక్కనేమో ఈయన పైకి మా రేవంత్ అన్న ప్రగటబాలు పలుకుతాడు. ఏమని, అబో నా భూతో నా భవిష్యత్తు, మా అన్నదమ్ములు దేంట్లో ఇన్వాల్వ్ గారు, దేంట్లో కాలు పెట్టరు, దేంట్లో వేలు పెట్టరు, దేంట్లో తలకాయ పెట్టరు, అసలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఇక ఆయన మాట్లాడతాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు అన్నిటికి వస్తారు, అన్ని ప్రోగ్రాంలకు పెడతారు, వెనక పొంటి అన్ని చేసేవి చేస్తారు. ఎక్కడ లేని ఆంధ్ర కార్లన్నీ వీళ్ళ ఇంట్ల దగ్గరనే ఆగుతాయి. ఒక సీఎం కాదు, ఒక పిఎం కాదు, పోను డిప్యూటీ కాదు, ఒక మంత్రి పదవి లేదు, ఒక పీసీసీ పదవి లేదు, ఆఖరికి ఏదో వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఒక పదవి ఏది కూడా లేదు. అయినా కానీ రేవంత్ రెడ్డి అన్న అనే ఒక బిరుదు మాత్రం ఉన్నది. ఎట్లుందంటే కథ, సరే ఇన్ని రోజులు ముఖ్యమంత్రి అవడం ట్రెండు, అంటే ఎట్లైనా సరే ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఒక కోరిక జనరల్గానే ప్రతి ఒక్కరికి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది అందరికీ. ఓకే, కానీ ఇప్పుడేం తెలుసా, అబ్బా ముఖ్యమంత్రికి చుట్టం అయితే బాగుండబ్బా, ముఖ్యమంత్రికి అన్న అయితే బాగుండు, తమ్ముడైతే బాగుండు, అట్లీస్ట్ పిఎల్ అయితే బాగుండు, అట్లీస్ట్ ఆ పేషీలో ఒక మనిషి ఒక ఎంప్లాయ్ అయినా బాగుండే అని చెప్పి చాలామంది అనుకునే కాడికి తీసుకొచ్చినారు. పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు అంటారు. అందాల బామ్మ పోటీలకు పైసలు, ఒక వినోదాలకు మొన్న ఒక్కరోజు రాత్రి దాదాపు 30 కోట్లు ఖర్చు అయిందంట. అంటే ఒక్క ప్లేట్ వీళ్ళకు ₹1,00,000 ప్లేట్ తోటి వీళ్ళు విందు వినోద కార్యక్రమాలు దొరికిందానికి వీడియో, విందు వినోద కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అనమాట. సో అంటే ఏ రకంగా ఉన్నటువంటి తెలంగాణను ఏ రకమైనటువంటి స్థాయిలోకి తీసుకొచ్చేసినారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎంతమంది చూస్తారు. అరే మేము ఈ రేవంత్ రెడ్డి గారి దృష్టిలో యూట్యూబ్ గాలం ఒక గొట్టంగాలం అయినప్పటికీ ఈ గొట్టంగాలు మాట్లాడితే దునియా మొత్తం చూస్తూ ఉన్నది. 4 కోట్ల మంది జనాభా చూస్తూ ఉన్నారు. తెలంగాణ పక్కన ఆంధ్రప్రదేశ్ కూడా చూస్తున్నారు. మా నారా లోకేష్ గారి ఆర్మీ మొత్తం కూడా మా నెంబర్లన్నీ గ్రూప్లలో యాడ్ చేసి పడేసినారు టీడీపీ. అంటే ఆంధ్రాలో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. అంటే మరి ఒక రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి రాజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఎంతమంది చూడాలి. వేరే రాష్ట్రాలతో పాటు ప్రపంచ స్థాయి, ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ ఉంది, ఇన్ ఫ్యూచర్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ప్రకటించబోతున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది, అది తథ్యం. దానికోసము రూపకల్పనలు చేస్తూ ఉన్నారు యూనియన్ టెరిటరీ. అందుకే వరంగల్కి కూడా ముందస్తుగా ఎయిర్పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ కట్టడాలు అన్ని వీళ్ళకి రంగం సిద్ధం చేసుకున్నాక అప్పుడు అనౌన్స్ చేస్తారు హైదరాబాద్ని. అప్పుడు హైదరాబాద్ని అనౌన్స్ చేస్తారు. ఇది 2 ముక్కలు అవుతుంది. మళ్ళీ హైదరాబాద్లో సపరేట్ ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ అక్కడ సేమ్ ఢిల్లీలో ఎట్లయితే ఎలక్షన్ అయిందో, మొన్న బీజేపీ కైవసం చేసుకుందో, అట్లనే హైదరాబాదు ఒక సపరేట్ యూటీగా అయిపోయి మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ వేరే అవుతుంది, తెలంగాణ క్యాపిటల్ వరంగల్ అవుతుంది. సో ఇట్లా ఒక ముందస్తు పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు. మరి ఇటువంటి హైదరాబాద్ వైపు ఎంతమంది చూసి ఉండాలి, ఎంతమంది చూస్తుండాలి, ఎంతమంది కార్పొరేట్స్ ఇక్కడ ఉన్నారు. సో ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి కావు. పోనీ క్యాబినెట్ మంత్రులు ఏమైనా చక్కగా మాట్లాడుతుండ్రా? మాట్లాడట్లే. మా కొండా సురేఖ గారు మేమేమంటున్నాము, లాంగ్వేజ్ రాకపోవడం తప్పు కాదు, కానీ కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు ఎవరికి రావు, బట్ ఒక హిందీ ఇంగ్లీష్ వస్తే చాలు, దేశం మొత్తం తిరిగేయచ్చు, అసలు వరల్డ్ మొత్తం చుట్టేయచ్చు. కానీ ఏమవుతుంది, ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే మన తెలంగాణ మాట్లాడతాడా? ఏమ్రా అక్కడ పోతున్నావా ఇక్కడ పోతున్నావా అని మంచి తెలంగాణ యాసలు ఏమైనా స్పీచ్ ఇస్తాడా రాహుల్ గాంధీ? ఇవ్వరు. ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారో ఇంకోరో ట్రాన్స్లేటర్గా రాహుల్ గాంధీ హిందీలో మాట్లాడితే లేక ఇంగ్లీష్లో మాట్లాడితే వీళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. మా కొండా సురేఖ గారు మరి అక్కడ స్టేజ్ మీద నించొని ఆవిడ 2-3 ముక్కలు వచ్చి రానట్టు మాట్లాడుతున్నారు. మళ్ళా సెన్సేషన్ సృష్టించారు. మళ్ళా ట్రోల్స్కి మళ్ళీ మొత్తం అదే అయిపోయింది. సరే ఆ ట్రోల్లో చల్లారిందో లేదో ఈ లోపల ఇంకొక బాంబు పేల్చారు. వరంగల్లో ఈ మధ్య మంత్రుల దగ్గరికి చాలా ఫైల్స్ వస్తూ ఉంటాయి. అసలు ఆ వీడియో కూడా ఉంది, అది కూడా ఉంటుంది ఒకసారి. మంత్రుల దగ్గరికి చాలా ఫైల్స్ వస్తూ ఉంటాయి.
మరి ఫైల్స్ అసలు మేమైతే అసలు ₹1 కూడా తీసుకోము, ఇంకొంతమంది అయితే కమిషన్లు తీసుకొని చేస్తారని చెప్పి మరి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు దుమ్ము దుమారం లేపి ఆఖరికి శాటిలైట్ మీడియా ఛానల్స్ కూడా చర్చనీయాంశం పెట్టి డిబేట్లు పెట్టినాయి. అంటే కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన చర్చ. అంటే ఏ స్థాయిలో మరి కొండా సురేఖ గారి యొక్క మరి పేషీలో మరి ఆవిడకి సలహాలు సరిగ్గా ఇవ్వట్లేదా, మరి ఏందనేది తెలియట్లేదు. ప్రతిసారి కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మా కొండా సురేఖ గారు మరి మారిపోతూ ఉన్నారన్న విషయాన్ని మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ రాకపోవడం తప్పు కాదు, హిందీ రాకపోవడం తప్పు కాదు. తీయనైనటువంటి తెలుగులో తేనె పలుకులు హ్యాపీగా చాలా అద్భుతంగా పలకచ్చు. ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకొని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఎవరి పరువు పోదు. ఇంకా మన తెలుగుతనము మన తెలంగాణతనము ఇక ప్రపంచ స్థాయికి ఎక్కుతుంది. ఇప్పుడు అక్కడోళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు పంచభక్ష పరమాణాలు తెలంగాణ స్టైల్ ఫుడ్ మొత్తం కూడా వాళ్ళకి పెట్టినప్పుడు మన తెలంగాణ స్లాంగ్ ఎందుకు మాట్లాడొద్దు? బరాబర్ మాట్లాడాలి. వాళ్ళకి అర్థమయ్యేలాగా ట్రాన్స్లేటర్ని పెట్టుకొని చెప్పుకోవాలా, ఇంకా బాగుంటుంది అది. అంతేగాని ఎవరు కూడా ఇక్కడ నామోషిగా ఫీల్ అయ్యే పరిస్థితి అసలు లేనే లేదు అన్న విషయాన్ని మరొక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా చర్చనీయాంశం అయిపోయింది. అనేక సార్లు కొండా సురేఖ గారు మరి అనేక సార్లు కాంట్రవర్సీకి మరి దారి తీస్తూ ఉన్నది ఆవిడ వ్యాఖ్యలన్నీ కూడా. సో ఒక్కసారి